ఓకే రైట్. చక్కని ఎర్రలు, ఎర్రలతోటి షార్ట్ టైంలో ఒక్కటి వెళ్ళింది కదా, ఇంకా చూస్తా. ఈయన ఈడ పెండ బయట ఎరిగిందిరా, ఈడ బయట ఎరిగింది కాబట్టి అక్కడ దొరికినట్టుంది. ఎస్ ఇగదు బడ పెట్టి ఇప్పుడే. నిన్న దాంట్లో కౌశల్ మెసులుతా అంటే చూసిన ఆ బాయిల్నే. ఇంకా కథగా ఎర్రలేవు రాయించా. ఓకే బాగా బిక్కతించే యారు కౌశలేలే. ఇక్కడ ఏమన్నా బయరేరు కూడా ఏడలేదు. బయరే దూన పోతా ఏదో ఒకటి ఏరుడు. ఇది వెళ్తా ఇడ దీనికా ఇది అప్పుడు ఇదంతా అంతేనా? రెండోసారి కూడా అయిపోయింది. సరిపడే. ఓకే రైట్. కౌశల్ పడుతుంది కొత్తానా. రెండు ఎర్రలు తోముకున్నా చాలా. ఇక్కడ మన దగ్గర ఇది 4 పడ్డా కూర అవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది ఇద్దరే, పిల్లలు ఇద్దరు హాస్టల్లోనే. మనకున్న పని ఉంది చాలా. ఓకే రైట్. ఇక ఈ బొందలకు చేపలు చెరువు నిండినప్పుడు ఓరదొచ్చినప్పుడు ఇళ్ళకి వచ్చి ఆగుతాయి. ఇగో గిటాంటి షార్ట్ పీరియడ్లో మనకు కూర అవుతా ఉంటాయి. చెడక్కన వచ్చి ఇంత పులుసు మందం ఏదైనా కావాలన్నప్పుడు, భారీగా కూర అని కాదు కానీ పులుసు మందం కావాలనుకున్నప్పుడు మాత్రం చిన్న గిట్ట వచ్చి పట్టుకున్నప్పుడు కూర అవుతా ఉంటాయి. ఇక అందుకే వచ్చిన ఒక గాలం తీసుకొని బుడ్డ రవగాలం పట్టుకొని వచ్చినాయి. ఇక బాయమ్మటి ఉరం ఎంత సన్నగా ఉన్నా చూడు, ఏ మాత్రం తేడా జరిగినా డొమ్మరగంట వేసు వాళ్ళకు. అందుకనే ఈ చేపలకు వచ్చేటోళ్ళకు ఈత పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. ఏమన్నా అటు ఇటు జరిగినా సరే మళ్ళీ ఎంబడి ఈదుకుంటూ రావచ్చు. చెప్పరా ఫస్ట్ పేజీలే. ఫస్ట్ పేజీ చిన్న కంచె. బా కంచెని చూడక ఎన్ని రోజులు అమ్మ కంచె కావాలి. చిన్న కంచెలు, చిన్న కంచె. అది వదిలిపెడదామని చూసిన కానీ దొక్కదానికే మింగింది. అది వదిలిపెట్టినా అది చచ్చిపోతుంది. ఇక తీసి సంచిలేసి తను కూర వండుకున్నా దాని జన్మ సార్థకత అవుతుంది. ఇక మన జన్మే వేస్ట్ జన్మ. సచ్చినాక దేనికి పనికిరాము. అగో ఆ తంతె మీద అంచం పెట్టే కంచెలు ఆడ పడుకున్నాయి. అందుకనే చిన్నగా తంతె కాన్నే వేస్తాను గాలం. ఆన్నే వేసిన కరెక్ట్ దాని కాన్నే. కంచె కనాలే. మంచి టైమింగ్ ఇస్తే గిదే కదా ఈ కమర్షియల్. కొంచెం టైమింగ్ ఇచ్చినా కడుపుంటే మిగుతాయి. బా ఎన్ని రోజా ఈ కమర్షియల్ చూడక. మామూలు కాదు. ఓకే ఎస్.
అమ్మ తల్లి కామశకనారే ప్రత్యేకంగా వచ్చిన వీటి కోసం. జనరల్గా ఎక్కడైనా కూరమేళ్ళు అవి తింటాను, ఆ కంశం తినక బొచ్చరలు అవుతుంది. ఓ అమ్మ మేము కూడా ఇక్కడనే పరకరకాలం పట్టుకొని వచ్చిన బుడ్డది. ఓకే, ఈ చేపలను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగా పిలుస్తారు. మా కాడ కౌంశలు అంటారు, కొన్ని దుక్కుల బురద మట్టలు అంటారు. ఇంకా మీ ఏరియాలో ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయర్రి. రిత్తాయి జల్లలు నార చెల్ల ఒకసారి రేపు కోసం చూద్దాం. మాకు ఇది కౌశాయి కౌశలు కనిపించాయి. అమ్మా కంపగా లోపల కట్ట గిట్ల చుట్టుకుంది. ఫోన్ ఆడ ఉసిపోద్దాం అని ఫోన్ తీసి కింద పెట్టా. ఓకే, ఖాళీ కంశ సూపర్ ఉంది కంశ. రైట్, ఇప్పుడు ఇది తీసుకుందాం. రెండు ఎర్రలు తోటి ఓకే. కౌశకి ఉంటుంది, కౌశ చిన్న తీరింది. పెడితే ఊసిరి అవ్వ బురక అని అవ్వ బురక. ఈ బురక కోసం ఒకేటని ఆడిస్తాను. అది ఎప్పుడో లడకలు అనుకుని కూర్చున్నది. అది రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదని సాయంత్రం వచ్చినావు. ఇక్కడ బిసిగాని పోయేది పడ. నాకాడికి డౌట్ వస్తాను, నేను ఏదో కొంచెం పొడుగు పడతాను. నేంద్రా ఈ బయట చూద్దాం అయ్యా. ఇక కూడా ఓకే 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 బాగా చెప్తా. సూపర్ 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 సూపర్.
చాలా ప్రత్యేకంగా కౌన్సిల్కే వచ్చినందుకు సూపర్ హైలైట్. ఎన్ని రోజులే కౌన్సిల్ తినాక లాస్ట్ ఎర్ర ఉన్నాయా ఇంకేమన్నా లేదు. ఇది ఒక్కడి పెడదాం. ఎస్ చాయ్. ఓకే ఓకే. రైట్. ఎర్రలు కూడా అయిపోయినాయి. ఎర్రలు అయిపోయినాయి. ఓకే పోతా. ఓకే రైట్. వచ్చినందుకు సాయంత్రం పూట చక్కని కంచెలు ఇవన్నీ ఒక్కటి చక్కని కంచెలు. ఇది ఇంటికాడ బిష్ ఉన్నది, బిష్గానికి చుక్కలు మంచిగా ఉన్నాయి. సైజు కూడా సూపర్ సైజులు. కంచె చిన్న చక్కని చూడముచ్చటగా ఉన్నాయి. ఓకే రైట్ రైట్. ఓకే